ఎవరమ్మా నువ్వు? నా పేరు పుష్ప సార్. ఎందుకు వచ్చావు? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అతన్ని తీసుకొచ్చి మా ఫాదర్ కి పరిచయం చేశాను. ఆ తర్వాత అతను కనిపించట్లేదు సార్. ఆ అబ్బాయి ఫోటో ఏమన్నా ఉందమ్మా? ఉంది సార్. ఇవ్వు. ఇదిగోండి. ఈ అబ్బాయిని నా అమ్మ నువ్వు లవ్ చేసింది? అవును సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? చెప్తాను సార్. ఏదేమైనా సరే ఈసారి మాత్రం వీసా మిస్ అవ్వకూడదు. ఎలాగైనా సరే అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి. ఎందుకు బాలిక అనవసరమైన కోరికలతో ఆయాసపడతావు? ఎవరు నువ్వు? జీవితం మీద విరక్తి చెంది సాధువుల్లో కలిసి సన్యాసినయ్యా. ఏమి చేతకాని వాళ్ళే ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటారు. చూడటానికి చక్కగా ఉన్నావు. ఏదైనా ఉద్యోగం చేసుకొని సెటిల్ అయిపోవచ్చుగా. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో తింటాం, తిరుగుతాం, ఆఖరికి చేస్తాం. దానివల్ల ఏమిటి ఉపయోగం? ఒరేయ్, ప్రకృతిని ద్వారా తన కోరిక తీర్చుకోవడం కోసం నిన్ను పుట్టించింది. అవునా? అలా ప్రతి మనిషికి ఒక గోల్, ఒక గమ్యం ఉంటుంది. వెతుకు, దొరుకుతుంది. దొరికావుగా. కానీ ఇలా అర్థాంతరంగా జీవితాన్ని సంకనాకించుకోవద్దు. ఓకే ఓకే, అర్థమవుతుందా? జ్ఞానోదయం చేశారు. చాలా గొప్పవారండి మీరు. గెటప్ మార్చేసి సెటప్ చేంజ్ చేసుకో. పో పో. మెంటల్. పో పో. పో. బాయ్. అయ్యో, క్రాక్ లా ఉన్నాడే. డాడీ. ఎక్కడున్నావు అమ్మా? ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నా. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా. తొందరగా రామ్మా, నీకో సర్ప్రైజ్. ఏంటి డాడీ? ఏం లేదమ్మా, నీకు పెళ్లి చేద్దామని మంచి కుర్రాన్ని చూశాను. ఫోన్లో ఎందుకులే డాడీ? పెళ్లి ఫోన్లో కాదమ్మా, ఇక్కడికి వచ్చాకే. వచ్చాక మాట్లాడతా. బాయ్ అమ్మా. బాయ్. హే, ఎవరు నువ్వు? ఎక్కడో చూసినట్టుంది. గుర్తుపట్టండి, చూద్దాం. సన్యాసి కదా? కాదు, సత్యం. ఆ సన్యాసి అప్పుడే చచ్చిపోయాడు. హే, సూపర్. థాంక్స్, నా మాటలకి ఇంప్రెస్ అయి మారినందుకు. అవి మాటలా? జీవిత సత్యాలు. పుట్టడం, చావడం తప్ప ఈ జీవితంలో ఏదీ లేదనుకున్నా. కానీ ఆ రెండింటి మధ్యలోనే జీవితం ఉందని మర్చిపోయాను. కానీ మిమ్మల్ని చూశాక ఈ సొసైటీలో బతకాలనే ఆశ, మనసుకో సంతోషం, టోటల్గా ఓ సాటిస్ఫాక్షన్. నాలో ఇంత మార్పు తీసుకొచ్చి నా జీవితంలో ఓ వెలుగు నింపిన ఈ లవ్లీ గర్ల్ని అంత ఈజీగా మర్చిపోలేను. మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఏసీపీ, డీసీపీ, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అయితే కాదు కదా. ఎందుకంటే పోలీసులు అంటే నాకు చాలా చిరాకు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు రూల్స్ మాట్లాడతారు, లైఫ్ ని ఎంజాయ్ చేయరు. మా నాన్న అవేవి కాదు, అగ్రికల్చర్ ఆఫీసర్. అయితే అందులో బానే సంపాదించుంటాడు. అది వదిలేలే కానీ రేపు నీకో సర్ప్రైజ్. ఏంటది? చూపిస్తా, చెప్పును. అయితే ఓకే. అమెరికా కుర్రాడా? తర్వాత మాట్లాడతాలే. రామా రా. డాడీ, ఇతను నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనే కదా? అవును డాడీ, హీస్ మిస్టర్ సత్యం. నమస్తే అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. మా అమ్మాయికి ఎంతో మంది లైన్ వేసారయ్యా, కానీ ఎవరికి పడలా. నీకు పడిందంటే నీలో ఏదో మెరిట్ ఉందయ్యా. కనిపెడతా కనిపెడతా కనిపెట్టేస్తా. ఎగ్జాక్ట్లీ డాడీ, సత్యంతో ఉంటే అసలు టైమే తెలీదు. కాలం అలా వెళ్ళిపోతుంది. కానీ మనకు మాత్రం బోర్ కొట్టదు. అలాగే ఉండాలమ్మా.
కష్టంగా బతకూడదు, లైఫ్ ఎంజాయ్ చేస్తూ బతకాలి. డాడీ మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే అమ్మా, అలాగే కూర్చో. నమస్కారం. ఏమిటయ్యా ఈ చేదస్తాం? సత్యమూర్తి చంపేస్తా. సత్యమేడి డాడీ? చంపేశా. ఇండియాలో ఎంతమంది ఉండగా ఆ వెధవ దొరికాడా నీకు? అలా ఆ రోజు సత్యంని తీసుకొచ్చి మా డాడీకి పరిచయం చేశాను. నేను కాఫీ తీసుకొని వచ్చే లోపు కనిపించలేదు సార్. నాకు మా డాడీ మీదే డౌట్ సార్. ఏమిటే నువ్వు మాట్లాడేది? బుద్ధి జ్ఞానం లేదా? కాన్వెంట్ లో చదివి కామన్ సెన్స్ లేకుండా పోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడంటే పీక పిసిగేస్తా, జాగ్రత్త. నన్ను క్రిమినల్ చేస్తావా? హలో, ఇంతకీ ఆ కుర్రాడిని ఏం చేసావు చెప్పు. వాడిని కుర్రాడనకండి సార్, కడుపు కాలిపోతోంది. వాడెవడో తెలుసా సార్? నీ పేరేమిటి? సత్యం అంకుల్. సత్యమా? సత్యం. చిన్నప్పుడు నా క్లాస్మేట్ సత్యమూర్తి అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు అచ్చం నీలాగా ఉండేవాడు. కొంపదీసి నువ్వు వాడి కొడుకు కాదు కదా? వాడంటే నాకు పిచ్చి కోపం, పీక పిసికి చంపేయాలనిపించేది. ఎందుకు అంకుల్? ఎందుకంటే వాడెప్పుడు అమ్మాయిల చుట్టూ తిరిగేవాడు. నేను కష్టపడి హోంవర్క్ చేసుకుంటే వాడు ఎత్తుకెళ్ళి నన్ను కాలేజీలో ఫూల్ చేసేవాడు. సారీ రా కృష్ణమూర్తి, నేను చాలా ఇబ్బంది పెట్టేశాను. అంటే సత్యమూర్తిని 2 జల్ల సీత లంగావాణి వేసుకునేది నువ్వు వెనక్కి తిరిగేవాడో, నువ్వు లవ్ చేద్దాం అనుకున్నావు, నేను పడేశాను. అమ్మాయి కూడా అనుకున్నాడు, ఎర్రోడు అనుకున్నాడు. బానే సంపాదించారు, ఈ మంచిల్లే కట్టుకున్నావు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ కత్తిలాంటి గుంటను కన్నావురా. వాడు నా క్లాస్మేట్ సార్. నా క్లాస్మేట్ అయ్యి ఉండి నా కూతుర్ని లవ్ చేశాడు సార్. వాడు ఎందుకు అలా ఉన్నాడు సార్? గోవిందు సార్, నేను చాలా షాక్ లో ఉన్నాను సార్. ఆ షాక్ లోంచి బయటికి రావాలంటే మీ షాకు నాకు కూడా కొంచెం పెడతారా సార్? అర్థమైంది సార్. పిచ్చోళ్ళంతా మా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారేంట్రా? షాకు ముందే పోయేలా ఉన్నా, ఈ షాకులు ఎందుకు? వాడు అలా ఉండడానికి ఏదో సీక్రెట్ ఉంది సార్. అది తెలుసుకోవాలి. ముందు ఈయన కనిపెట్టాలి, తర్వాతే ఏమన్నా చెయ్యాలి.